శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో పెద్ద గనగళ్ల వాణిపేటలో సాయిబాబా విగ్రహం పాలు తాగుతోంది. గ్రామంలో బర్రి తాతారావు కుటుంబ సభ్యుడు 7 వారాల పాటు సాయిబాబా వ్రతం చేశారు. 7 వారాల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన అనంతరం సాయిబాబా విగ్రహం వద్ద స్పూన్తో విగ్రహం నోటి వద్ద పాలు పెట్టగా పాలు తాగుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే కొంతమంది గ్రామస్తులు సాయిబాబా ఫోటో వద్ద పాలు పెట్టగా పాలు తాగలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సాయిబాబా విగ్రహం చూసేందుకు తరలివచ్చారు. చూడండి, దీనికి కూడా నేను ట్రై చేశాను. అంటే మా వాళ్ళు డౌట్, అంటే మానవాళ్ళు అనేసరికి రకరకాల ఆలోచనలు వస్తాయి, మిగతా జీవుల కంటే రావు. అయితే ఇదిగో కొద్దిగా అయితే పెట్టాను మళ్ళీ. చూడండి ఎలా చెక్ చేస్తున్నా, చూడండి ఇది అలా కంప్లీట్ అయిపోయింది. ఈ పట్టణకి అయితే పెడుతున్నాను కానీ పట్టణం అయితే తాగట్లేదు. విగ్రహంకి అయితే పెడుతున్నాను. విగ్రహంకి తెల్లవారి నుండి పెడుతున్నారు అనమాట. దగ్గర దగ్గర ఒక 100 స్పూన్లు అయితే తాగేసి ఉంటారు ఈయన సాయిబాబు గారు. మరి మా ఇంట్లో అయితే పాలు లేవు ప్రస్తుతానికి తెద్దామంటే. ఇది మా అత్తగారి ఇల్లు అనమాట. మా అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చాను, 2 గ్లాసులు పట్టాను. కింద అక్కడక్కడ మనం పట్టేటప్పుడు ఆ కొద్దిగా ఒలుగుతున్నాయి, అంటే మనం పట్టినవి ఎక్కువ, ఒలుగునవి తక్కువ. అంటే ఇక్కడ ఇంచుమించుగా ఒక 2-3 గ్లాసులు అయి ఉంటది. అంటే 2-3 గ్లాసులు అనేసరికి ఇది అంతా వరద అయిపోయి ఉండాలి, కానీ వరద అయితే లేదు ప్రస్తుతానికి. ఇది ఎంత తడి ఉందో ఇక్కడ కొంచెం తడి ఉంది. క్లియర్ గా, అంటే ఇంకా మీకు డీటెయిల్స్ అయితే ఇంకా చెప్పలేను. ఇది చూడండి, క్లియర్ గా చూపిస్తున్నాను. నేను ఇంటికాల నుంచి వస్తానన్న, చూడండి క్లియర్ గా. నేనైతే వాల్చట్లే, ఇలా పెట్టానంటే అయిపోయి. జై శ్రీరామ్. ఇది అదిగో